రాయి కన్నమ్మా ఎందుకు అట్లా చేస్తావు? పటాపట్ అనుకుంటూ రాయి ఇప్పట్లాగా. మళ్ళీ 11 పెట్టించినారు. 11 to 15 అంతే. ఇంకో దగ్గర 11 రాయి మళ్ళీ. మైనస్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది. సేమ్ 11 లాగే 2 లైన్స్ స్లీపింగ్స్ పెడితే ఈక్వల్ టు అవుతుంది. రెండు స్ట్రైట్ లైన్స్ కదా, అది యాష్ సింబల్. యాష్ సింబల్ అంట. సింగిల్ లైనా అది హెచ్ అవుతుంది. అవును, 2 లైన్స్కి మధ్యలో స్లీపింగ్ లైన్ రాస్తావా, అప్పుడు అది హెచ్ అవుతుంది. అవును, వెరీ గుడ్. అంత అట్లా అనకూడదు, మంచిగా పలకాలి. 13 అని, 13 కాదు, 13. అది దీర్ఘం అన్నది. దాన్ని దీర్ఘం తీయడానికి 13 అంటే దీర్ఘం తీసినట్టు. 13 అంటే అది ఏమనొచ్చు, దాన్ని గంభీరంగా పలుకుతున్నావు అన్నట్టు. నువ్వు గంభీరంగా పలుకుతున్నావు అన్నట్టు, అంటే స్ట్రెస్ చేసి పలుకుతున్నావు అన్నట్టు వర్డ్ని. రాయ్ రాయ్ రాయ్, డిస్కషన్ వద్దు. 13, 14, 15 3 లెటర్స్ వస్తే ఫినిష్ అయిపోయింది అసలు. ఆ హ్యాండ్ ఏంటి అట్లా? ఏ దూరం పట్టుకుంటే నీట్గా రాదు. నీట్గా రాలేదు చూడు. 14 తప్పు రాసినావు చూడు. 1 4 మిక్స్ అయిపోయి ఉంది. ఇప్పుడు కరెక్టే వచ్చింది. దాని ముందుకు తప్పు వచ్చింది. నువ్వు రా. ఆమె డోంట్ వేస్ట్ మై టైం ఆమె, ప్లీజ్. పక్కన కూర్చోమని అందుకే కదా నేను కూర్చున్నా. ఫినిష్ చేయాలి కదా నువ్వు. ఏ 14 15 రాసి. 15 finished. Wonderful, my son.